గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మీ అండ్ లిటిల్ సోల్జర్స్ అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనము ఆడవాళ్ళకి ఎక్కువగా వంటగదిలో గంటలు గంటలు ఉండి కొన్నిసార్లు నేనే ఎందుకు చేయాలి, ఇది చేసి చేసి విసుగొచ్చేస్తుంది, ఇట్లాంటివి మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనిపిస్తూ ఉంటుంది. అట్లా అనిపించకుండా ఒక్కసారి మనము సింపుల్గా 1 వీక్కి సరిపడా రెసిపీస్ చేసి పెట్టుకోవచ్చు. ఇదైతే నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసమే మీల్ ప్రిపరేషన్ అన్నది మీకు చూపిస్తున్నానండి. అట్లనే ఈరోజు ఏం వంట చేస్తానో కూడా చూపిస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ సిరీస్ లాగా ఇది మీల్ ప్రిపరేషన్ అండి. చాలా సింపుల్, చేసుకోవడం ఈజీ ఉంటుంది. మనకు ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దునే ఏం చేయాలి అన్న టెన్షన్ ఉండదన్నమాట. అందుకని చెప్పి నేను ఒకేసారి 1 వీక్కి సరిపడా బ్రేక్ఫాస్ట్ అంతా ఒక సండే రోజు పెట్టుకుంటానండి. ఈ పని అయితే నేను అట్లా పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి టెన్షన్ ఉండదు. మళ్ళీ మనకి ఈజీ సండే రోజు చేసి పెట్టుకుంటే మండే, ట్యూస్డే, వెనస్డే ఇట్లా ప్రతిరోజు కూడా మనము పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి టెన్షన్ పడాల్సి వస్తుంది, ఏం చేయాలని. అట్లా కాకుండా ఉండడానికి అని చెప్పి నేను ఈ సండే రోజు అన్నీ కూడా చేసి పెట్టుకుంటానండి. అట్లయితే నాకు 1 వీక్ అంతా కూడా మంచిగా వస్తుంది. ఫస్ట్ అయితే ఇంట్లో పాలు కాచి నేను నీళ్ళు అన్నవి పట్టు పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్న ప్యూరిఫైయర్ ఏంటంటే ఆటోమేటిక్ అండి. ఓన్లీ పవర్ ఉంటేనే మనము దాంట్లో వాటర్ పట్టుకోవచ్చు అనమాట. పవర్ ఒకవేళ వెళ్ళిపోయిందంటే నాకు వాటర్ ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పి నేను ప్రతిసారి కూడా ఒక బిందెలో వాటర్ పట్టి పెట్టుకుంటాను. ఫస్ట్ పాలు కాచుతున్నాను. బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేసేసాను, టీ పెట్టి ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశలు చేస్తుంటాను. చపాతీ ఒకరోజు, అట్లనే ఉప్మా ఒకరోజు, 2 కూడా చేస్తాను. వాటికి పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు కాబట్టి చూపించట్లేదండి. ఇక్కడ మనం చేసే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా పల్లి చట్నీ మేమైతే తింటామండి. కొబ్బరి చట్నీ కొన్నిసార్లు, అంటే వీక్కి 1-2 సార్లు మాత్రమే కొబ్బరి చట్నీ చేస్తాను. ఎక్కువగా పల్లి పచ్చడి ఇష్టపడుతుంటారు పిల్లలు. అందుకని పల్లి పచ్చడి కోసం ఇక్కడ పల్లీలు అయితే ఫస్ట్ 1 వీక్కి నాకు ఎన్ని అవసరమో అన్నీ మాత్రమే నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి. కొంతమంది ఏంటంటే నూనెలో ఫ్రై చేసి వాటిని తీసి పక్కన పెట్టేస్తారు, వెంటనే మనము పచ్చడి చేసుకోవచ్చని. కానీ నాకు నచ్చిన ఇదేంటంటే కంపల్సరీ నేనైతే ఇట్లా 1 వీక్ వరకు సరిపడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి. మిగిలినవి నేను స్టోర్ చేసి పెట్టాను. ఈ కవర్ని కూడా పడేయకుండా నేనైతే సింక్ పక్కకు ఒక చిన్న డస్ట్బిన్ పెట్టుకుంటాను. పిల్లలు తెలియక ఇంటి వెనుక మనకు గిన్నెలు పడేస్తుంటారు. దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే, లేదంటే దాంట్లో అన్నం మెతుకులు ఏదైనా ఉంటే తట్టుకుంటుంది కాబట్టి పైపులలో, అట్లా కాకుండా ఇట్లా చిన్న డస్ట్బిన్ పెట్టానమాట. వాళ్ళకి అందుతుంది. ఏదైనా ప్లేట్లో ఉన్నా కానీ తీసి ఆ డస్ట్బిన్లో వేస్తారు. డైరెక్ట్ అందులోనే వేస్తే పాడవుతుందని చెప్పి నేను కవర్ వేస్తున్నాను. సో ఈ పల్లీలకు వచ్చిన కవర్ని నేను ఇట్లా రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పల్లీలను కూడా నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. చేసి పక్కన పెట్టేస్తాను. అవి కంప్లీట్గా చల్లబడిన తర్వాత మాత్రమే డబ్బాలోకి అయితే మార్చేస్తానండి. ఇక్కడ బిందెలో నీళ్లు పెట్టి పక్కన పెట్టేశాను. అట్లనే వీటిని డ్రై రోస్ట్ చేయడానికి లో ఫ్లేమ్ మాత్రమే యూజ్ చేస్తానండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే పైన మంచిగా వేగుతాయి, బట్ లోపల ఏంటంటే పచ్చిగా ఉండి మనకు పచ్చడి తింటున్నప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పచ్చిగా కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్ వస్తుందన్నమాట. అట్లా కాకుండా ఉండడానికి అని చెప్పి నేనైతే ఇక్కడ కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తుంటున్నానండి. మధ్యలో కలుపుతూ దాదాపు ఒక 10-15 మినిట్స్ అయితే నేను టైం తీసుకుంటాను. ఎందుకంటే తొందరగా కావాలని చూస్తే పని తొందర అయిపోతుంది, కానీ మిగిలిన రోజులన్నీ పాడైపోతాయి కాబట్టి. ఇక్కడ నేను ఇడ్లీకి, దోశకి, రాగి దోశ అట్లనే నార్మల్ దోశ 2 రకాల దోశ పిండిలు చేసి పెట్టుకుంటానండి. ఆ 2 రకాల దోశ పిండిలోకి ఇప్పుడు కలుపుతున్నాను అనమాట. ఒకేసారి మినపగుళ్ళు ఏదైతే కప్పు చూపిస్తున్నానో ఆ కప్పుతో ప్రతి గిన్నెలో 1 ఇడ్లీకి, 1 నార్మల్ దోశకి, 1 మల్టీగ్రెయిన్ రాగులు, సజ్జలు అన్నీ కలిపి వేస్తాను. దానికోసం అనమాట. ఒక గిన్నెలో అయితే నేను ఇడ్లీకి 1 కప్పు మినపప్పు వేసాను. ఇప్పుడు వేసింది ఏంటంటే బ్రౌన్ రైస్ అండి. నేను బ్రౌన్ రైస్ కొద్దిగా వాడుతుంటాను, ఎందుకనంటే హెల్త్కి మంచిది కాబట్టి. అట్లనే నాకేంటంటే ప్రీ డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. స్వీట్స్ కంప్లీట్గా తగ్గించేయాలి, అట్లనే ఇట్లాంటి మిల్లెట్స్ తినాలి అని. అందుకని నేను అట్లా బ్రౌన్ రైస్ అప్పుడప్పుడు తింటుంటానమాట. ఆ బ్రౌన్ రైస్ 1 కప్పు అందులో వేశాను. ఇప్పుడు ఇంకో దాంట్లో 1 కప్పు రాగులు, 1 కప్పు సజ్జలు, 1 కప్పు నేను
ఈ సాబుదానాన్ని వేశాను. అట్లనే మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. నేను ఇట్లా పల్లీలను కలుపుతున్నాను, ఎందుకంటే అవి మాడిపోకుండా ఉండడానికి అని చెప్పి. ఇప్పుడు ఈ మూడిట్లోకి సరిపడా అటుకుల్ని అయితే నేను ఇందులో వేసుకుంటున్నానండి. అటుకుల్ని వేసేసి నానబెట్టుకోవాలి వీటిని కూడా. అట్లనే ఇక్కడ 2 రకాల దోసపిండిలోకి నేను శనగపప్పు వేసుకుంటున్నానండి. ఇది పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్నర వరకు అయితే వేసుకుంటున్నాను. ఇంతే, ఈ రెండిట్లలో వేసుకోవాలి, ఇడ్లీలో వేసుకోకూడదు. ఈ రెండిట్లలో వేసి పక్కన పెట్టేశాను. మెంతి గింజలు మాత్రం 3 వేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ మెంతి గింజలు ఇందులో అయితే వేసుకుంటున్నాను. అట్లనే ఏమేమి తీసి పెట్టుకున్నానో అవన్నీ వెంటనే సర్దేసుకుంటానండి. అక్కడే పెట్టి మెసప్ అయితే చేయను. అన్నీ సదిరిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇప్పుడు మెంతి గింజలు వేసుకుంటున్నాను. చూడండి, అన్నీ బాగా కలిపేసుకున్నాను. ఇక్కడ మీరు మల్టీగ్రెయిన్ దోశలోకి కావాలి అనుకుంటే కొర్రలు కానీ, అందుకు కొర్రలు కానీ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. నేను అన్నిసార్లు ఒకే రకంగా చేయనమాట. ఈసారి రాగులు సజ్జలు వేశాను, ఇంకొకసారి అందుకు కొర్రలు లేదంటే నార్మల్ కొర్రలు అట్లాంటివి వేసి చేస్తుంటాను. ఇప్పుడు నేను వేస్తున్నవి దంపుడు బియ్యం అండి. నేను ఆల్రెడీ 1 కప్పు గుండు మినపప్పు, 1 కప్పు మన బ్రౌన్ రైస్ వేశాను. ఇందులో ఇప్పుడు ఇంకా 2 కప్పుల దంపుడు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. అట్లనే ఏదైతే రాగి దోశ కోసము నేను కలిపి పెట్టుకున్నానో అదే మల్టీగ్రెయిన్ దోశ, దానిలోకి 1.5 కప్పు వరకు ఈ దంపుడు బియ్యాన్ని వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను వీటిని 1కి 2 సార్లు మంచిగా వాష్ చేస్తానండి. నేను ఫస్ట్ ఇడ్లీ కోసం మినపప్పునైతే వాష్ చేసుకున్నాను. నార్మల్గానే వాష్ చేసి పక్కన పెట్టున్నాను. అందులోకి ఇంకొక విషయం ఏంటంటే, మనము ఎప్పటికప్పుడు ఈ రాగులు సజ్జలు అట్లనే దంపుడు బియ్యం వీటన్నిటిని కూడా మంచిగా ఆరనిస్తానండి. నేను నెలకు ఒక్కసారైనా స్టాక్ తెచ్చి పెట్టుకుంటాను. మధ్య మధ్యలో 15 డేస్కి ఒకసారి అట్లా ఎండలో పెట్టుకుంటాను. అలాగే నేను ఏంటంటే ఎక్కువ నిండుగా ఇంట్లో ఉండాలి సామాన్ అన్నట్టు ఏం తెచ్చుకోనండి. నాకు నెలకు ఎంత అవసరం అందాదా పడతాయో అంత మాత్రమే తెచ్చుకుంటాను. ఎక్కువ తెచ్చుకొని వాటిని పురుగు బట్టి పాడే చేయనమాట. ఒక రైస్ మట్టుకు ఎక్కువగా పెట్టుకుంటానండి. 1 క్వింటాల్ వేయించుకుంటే మాకు 3 months 4 months అట్లా వచ్చేస్తాయి అనమాట రైస్. అట్లనే రేషన్ బియ్యం కూడా ఒక 10 kgs తెప్పించి పెట్టుకుంటాను అంతే. మిగతా వస్తువులన్నీ కూడా నాకు ఎంత అవసరమో అంత మాత్రమే కొనుక్కుంటాను. ఎక్కువ తెచ్చుకొని వాటిని స్టోర్ చేసి ఒకవేళ వాడకపోతే పురుగు బట్టి పాడేసి డబ్బులు వృధా. అట్లనే మనం తినే వస్తువు కూడా మనం కాకపోతే ఇంకెవరన్నా తింటారు. కానీ అట్లనే పురుగు పట్టేలాగా మనం ఇంట్లో తెచ్చిపెట్టుకొని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేనైతే ఇంతే తెచ్చుకుంటానండి. కొంతమంది ఎక్కువ తెచ్చుకుంటారు, వాళ్ళు స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పప్పులన్నీ కడిగిన వాటర్ని కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. ఎందుకు అనంటే అవి చెట్లకు వేస్తుంటాను నేను. ఇక్కడ రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ సజ్జలు వేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇక్కడ కడిగిన నీటిని అట్లనే నార్మల్ దోశ కోసం చేసిన దాన్ని కూడా నేను ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక 2-3 సార్లు వాటర్ కడిగిన తర్వాత వీటిలోకి నేను మంచినీళ్ళు బిందెలో పెట్టుకున్నాను కదండి, ఆ నీళ్ళని ఇందులో అయితే వేసుకుంటాను. కడిగేటప్పుడు మాత్రం నార్మల్ వాటర్తో కడిగేసాను అనమాట. కానీ ఇక్కడ నానబెట్టేటప్పుడు మంచినీళ్ళు వేసి నానబెట్టుకుంటాను. కొంతమందికి నచ్చిన విధంగా కొంతమంది చేస్తారు. నాకైతే ఇట్లా మంచినీళ్ళు వేసుకోవాలి అని అనిపిస్తుంది చాలాసార్లు, అందుకే నేను ఇట్లా వేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏవైతే నేను పెట్టుకున్నానో అవన్నీ కూడా ఒక 1 side అన్నీ తీసి పెట్టుకుంటాను. ఇంకా పల్లీలు లో ఫ్లేమ్ మీద చేసుకున్నాను కాబట్టి అయిపోయిందండి. వాటిని కూడా స్టవ్ కట్టేసి బ్యాక్ సైడ్ అనేది పెట్టేస్తాను అనమాట. అన్నిటికీ కంపల్సరీ మూతలు పెడుతుంటాను. చాలా మటుకు చాలా వీడియోస్లో చాలాసార్లు కూడా చూసిన బల్లులు రావడము లేదా ఏదైనా చిన్న దోమలు ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి వాటిని కంపల్సరీ మూతలు పెట్టాలి అని మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి దాన్ని కూడా నేను మూత పెట్టేస్తాను అనమాట. వెంటనే తీసేయగానే మనము ఇంకో గిన్నెలోకి మార్చేయగానే పెట్టేస్తాను. ఇక్కడ పాలు కాగాయండి. ఆ కాగిన పాలల్లోకి సగం పాలు తీసాను. 1/2 లీటర్ పాలని నేను మా వారు 2 పూట్ల తాగుతాం కాబట్టి, అంటే టీ పెట్టుకుంటానండి. ఎక్కువగా టీ తాగుతాము, ఎప్పుడో ఒకసారి మాత్రం కాఫీ తాగుతాను. మా వారు ఏంటంటే ఎక్కువగా టీలు కానీ కాఫీలు కానీ తాగరు. ఈరోజు కొంచెం హెడేక్ ఉందని చెప్పారు, అందుకని చెప్పి టీ పెడుతున్నాను అనమాట. లేదు అని అంటే ఆయన ఎక్కువ గ్రీన్ టీయే తాగుతారు. ఇవన్నీ ఏం కూడా ఎక్కువ ఇష్టపడరు. ఆయనకు అదే కంఫర్ట్ అనిపిస్తుంది, గ్రీన్ టీ లెమన్ టీ ఇట్లాంటివే, అందుకని అవే తాగుతుంటారు. సో నేను ఇప్పుడైతే అల్లం చాయ్ పెడుతున్నాను అనమాట. మా వారు చెప్పారు అల్లం చాయ్ కావాలి అని, అందుకని అల్లం చాయ్ పెడుతున్నాను. ఇక్కడ అల్లం వేడి పాలల్లోనే ఆల్రెడీ చక్కెర చాయపత్తి వేసాను, అందులోనే అల్లం వేసాను. చల్లగా ఉన్న పాలల్లో వేయకూడదు, అల్లము వేస్తే పాలు విరిగిపోతాయి అన్నమాట. అందుకని ఇక్కడ వేసేసి కలిపి నేను ఈ పల్లీలు ఉన్నాయి కదా వాటిని
స్టవ్ కట్టేసి బ్యాక్ సైడ్కి మార్చేసుకున్నాను. ఎందుకు అనంటే ఈ స్టవ్ వేడికి, అట్లనే నేను ఇక్కడ వాడిన గిన్నె ఇండస్ వ్యాలీదండి, కొంచెం మందం ఉంటుంది, హీట్ ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది అనమాట. దాన్ని అట్లనే స్టవ్ మీదనే పెట్టేస్తే అదేంటంటే ఎక్కువ మాడిపోతే మనకు పల్లీలు కమురు వాసన నన్ను వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఉండడానికి అని చెప్పి నేను వెనుక వైపుకు మార్చేశాను. అట్లనే ఇక్కడ ఏవైతే నేను పప్పులు కడిగినప్పుడు నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లను నేను ఇప్పుడు చెట్లకు వేసుకుంటున్నానండి. నా దగ్గర ఇంట్లో చాలా తక్కువ స్పేస్ ఉంది. ఆ తక్కువ స్పేస్లో నేను కొన్ని చెట్లు మాత్రమే పెట్టుకోగలిగాను అనమాట. అందులో మనీ ప్లాంట్స్ మెయిన్గా, ఈ మనీ ప్లాంట్స్కి నేను వాటర్ వేస్తున్నాను. అలాగే ఈ నీళ్ళు ప్రతిరోజు కూడా వేయనండి, డే బై డే వేసుకుంటాను. ప్రతిరోజు మనం చెట్లకు నీళ్ళు వేసేస్తే ఇది వానాకాలం కాబట్టి ఎక్కువ మాయిశ్చర్ అన్నది వచ్చేసి చెట్లు చచ్చిపోయే ఛాన్స్ ఉంటాయండి. అట్లా కాకుండా ఉండడానికి నేను డే బై డే వేసుకుంటాను. అట్లనే ఇక్కడ ఏంటంటే నేను ఒక చిన్న తొట్టెలో మెంతి ఆకు పెంచుతున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు కట్ చేసుకొని నేను ఇక్కడ మనకి కర్రీ చేసుకుంటాను. ఈ చిన్న మెంతం కూర కొంచెం చేదు ఉంటుంది, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఇట్లా చిన్న టబ్బులో పెట్టి పెంచుకుంటున్నాను. మాకు ఒక పూటకు సరిపడ మెంతాకైతే నాకు వచ్చేస్తుందండి. ఈ వీక్ నేను మెంతి గింజలు వేస్తే నెక్స్ట్ వీక్కి మొలిచేస్తాయి కాబట్టి ఆ నెక్స్ట్ వీక్ చేసుకుంటాను. బయట నుంచి కూడా కొనుక్కోవచ్చు, కానీ ఇట్లా చిన్నగా ఇంట్లో పెంచుకుంటే తప్పేం లేదు కాబట్టి నేను ఇట్లా చిన్న తొట్టు నా దగ్గర ఉంటే దాంట్లో అయితే పెంచుకుంటున్నానండి. మీరు చూస్తే పక్కన పుదీనా కూడా పెంచుకుంటున్నాను. ఇది లాస్ట్ వీకే కట్ చేసి అంతా పచ్చడి చేశాను అనమాట, అందుకనే తక్కువగా ఉంది. ఈ వీక్ నేను పుదీనా మళ్ళీ పెంచి నెక్స్ట్ వీక్ చేసుకుంటాను పచ్చడి కానీ, లేదా ఏదైనా బగారా కానీ, పులావ్ కానీ ఏది చేసినా కూడా అందులో వేసుకుంటుంటాను. ఇప్పుడైతే మెంతికూర కట్ చేశాను కాబట్టి మందు లేకుండా ఒక్క గింత మెడిసిన్ కూడా యూజ్ చేయకుండా పెంచింది, మంచి ఆరోగ్యం. అందుకని చెప్పి నేను ఇట్లా చిన్నగా పెట్టుకుంటాను. మనము సొంతిల్లు ఏదైనా ఇట్లా బయట ప్లేస్లో ఇండివిజువల్గా ఉంటే ఎక్కువ పెంచుకోవచ్చు, కానీ అపార్ట్మెంట్లో ఎక్కువగా పెంచుకోలేము. అందుకని చెప్పి ఇట్లా చిన్నవి మాత్రమే పెంచుతున్నానండి. ఇప్పుడు ఈ మెంతికూరని మనము ఇంట్లో పెంచినా కూడా మట్ట అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి దాన్ని ఇట్లా వాటర్ వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తున్నాండి. మీరు బయట నుంచి తెచ్చుకున్నది అయితే కంపల్సరీ వెనిగర్ కానీ ఉప్పు కానీ వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. నేను ఇంట్లోనే మందు లేకుండా పెంచాను కాబట్టి కేవలం నీళ్ళు మాత్రమే వేసి పెట్టానండి, అంతే. మీరు బయట నుంచి తెస్తే కంపల్సరీ అయితే ఈ వెనిగర్ లేదంటే సాల్ట్ రెండిట్లో ఏదో ఒకటి వేసి అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ టమాటాలు, మిరపకాయలు కూడా నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు వేసి పెట్టానండి. ఎందుకు అనంటే సేమ్ రీజన్, బయట ప్రతి కూరగాయ కానీ పండు కానీ పెంచాలి అంటే ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటారు, అందుకని ప్రతిది కూడా నానబెడతాను, లేదంటే ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసి పెడతాను. ఇప్పుడు మెంతికూర తెంపాను కాబట్టి మెంతికూర పప్పు టమాటో రసం అండి. నార్మల్గా చింతపండు రసం చేయొచ్చు, బట్ మా ఇంట్లో అందరికీ దగ్గు జలుబు అందరికీ ఉంది, అందుకని చెప్పి ఈరోజు టమాటో రసం అయితే చేస్తున్నాను అనమాట. ఇది కూడా కాంబినేషన్ బాగుంటుంది. అట్లనే చెప్పాను కదా, మా ఇంట్లో అందరికీ కూడా దగ్గులు జలుబులు ఉన్నాయి, కొంచెం హాట్ వాటర్ కూడా కావాలి అని చెప్పి పెడుతున్నానండి. ఇక్కడ కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను, దాన్ని ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళేసి ఒక మినిమం 45 నిమిషాలు నానబెట్టుకోవాలి, లేదు అంటే అరగంట అయినా పెట్టుకోవాలి. అట్లా పెడితేనే మంచిదండి పప్పులు ఎప్పుడైనా. లేదు అంటే మీరు ఒక 3-4 అవర్స్ ముందు ప్లాన్ చేసుకుంటే అప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. పప్పులు నానిన తర్వాత వండితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒకటి రాదు, ఇంకొకటి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా రాదండి. అందుకని చెప్పి నేనైతే కంపల్సరీ నానబెడతాను. ఇవన్నీ నువ్వు పెద్ద డాక్టర్ నీకు తెలుసా అని మాత్రం కమెంట్ చేయకండి. ఎందుకంటే మా ఇంట్లో మేము చాలామంది ఉంటాం కాబట్టి, అంటే ఇక్కడ నేను న్యూక్లియర్ ఫ్యామిలీ కానీ మాది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నేను డాక్టర్ని ఎప్పుడైనా కలిసినప్పుడు ఇట్లాంటి చిన్నవి నాకు తెలిసాయి అనమాట. అందుకని చెప్పి నేను అవి అలాగే పాటిస్తుంటాను. ఇక్కడ పప్పును నానబెట్టి దాన్ని కూడా పక్కన పెట్టేశానండి. ఇక్కడ టమాటో రసం కోసం నేను వాటర్ వేసుకుంటున్నాను. అట్లనే ఈ కెటిల్ని కూడా పెట్టి ఆన్ చేసి వచ్చేస్తాను అనమాట. అవి హాట్ వాటర్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో చిన్నగా కొంచెం వాటర్ కలిపి పిల్లలకి ఇస్తుంటాను, ఎందుకంటే అంత హాట్ వాటర్ పిల్లలు తాగలేరు కాబట్టి. అలాగే టీ కూడా అయింది. ఈ టీ అయిన తర్వాత టీ తాగి నేను కాసేపు అట్లా రిలాక్స్ అయిపోతానండి. రిలాక్స్ మీన్స్ నిద్రపోవడం అని కాదు, కాసేపు పిల్లలు స్కూల్కి వెళ్తేనేమో నేను నార్మల్గా మా వారితో మాట్లాడి, లేదంటే టీవీ చూస్తూ లేదా ఫోన్ చూస్తూ కాసేపు అట్లా స్పెండ్ చేస్తాను, ఒక 1/2 అవర్ అట్లా. లేదు అని అంటే పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటానండి.
వంట చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటే నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ నాకు నిజంగా నిద్ర వస్తే మాత్రం కంపల్సరీ పడుకుంటా అండి. దాంట్లో కొంచెం కూడా మొహమాటం లేదు, పడుకుంటాను. మా వారు కూడా ఏమనరు, పడుకున్నా కూడా పని చేసి అలసిపోయిందా లేదా నిద్ర వచ్చిందో అలసట అనిపించిందో అందుకని పడుకుంది అని చెప్పి ఆయన కూడా ఏం డిస్టర్బ్ చేయరు. లేచిన తర్వాత మళ్ళీ నా పని నేను చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే రెండోసారి కూడా నేను ఫస్ట్ మనం వాటర్ పెట్టుకున్నానండి. ఎందుకు అని అంటే చెప్పాను కదా, నాది ఆటోమేటిక్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందులోకి నీళ్ళు కూడా నేను మంచి నీళ్ళే ఎక్కువగా వాడుతుంటాను కాబట్టి నేను రోజు బిందె ఒక 3-4 సార్లైనా నింపుతూ ఉంటాను. టీ తాగి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను నానబెట్టుకున్నాను కదా కందిపప్పుని, దాన్ని కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి. అట్లనే టమాటో చారుకు కూడా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కుక్కర్లో నేను పప్పు వేసేసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. కట్ చేసి ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా మీరు ఇట్లనే డైరెక్ట్ అప్పుడప్పుడు కొంచెం టైం తక్కువగా ఉందనిపిస్తే ఇట్లనే వేసుకుంటాను. నేను ఎట్లా అయితే ఇంట్లో ఉంటానో అట్లనే మీకు రా వీడియో చూపిస్తున్నానండి, ఏమీ మ్యానిపులేట్ చేయకుండా. ఎందుకు అనంటే వీడియో కోసం, వ్యూస్ కోసం మ్యానిపులేషన్ చాలామంది చేస్తుంటారు, కానీ నాకు ఇష్టం లేదు. నేను ఎట్లా ఉన్నానో అట్లనే మీకు చూపిస్తున్నా, అంతే అండి. చాలా సింపుల్గా మనం రోజు చేసుకునే పనిని ఇట్లా చేసేస్తుంటా. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను, అట్లనే కొంచెం కరివేపాకు, పసుపు అన్నీ కూడా వేసేసి నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే తీసుకుంటానండి. నీళ్ళు కూడా వేసాను. నీళ్ళు మీరు ఇందాక చూపించిన దాంట్లో ఇట్లా వేసేసి అన్నీ కుక్కర్ మూత పెట్టేస్తానండి. ఇంట్లో ప్లాస్టిక్ వాడకూడదు అన్నది నాకు చాలా ఇష్టం. 90% నేను ఇంట్లో ప్లాస్టిక్ వాడానండి, కానీ కొన్నిటికి మాత్రం ప్లాస్టిక్ వస్తువులే ఉన్నాయి ఇంకా. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ చిన్నది, అందులో నేను స్టీల్ కానీ లేదా గాజు వస్తువులు కానీ పెడితే హ్యాండిల్ కావట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను ఇంకా కొన్ని అన్నవి ప్లాస్టిక్వే వాడుతున్నాను. స్టీల్ కానీ గ్లాసీ కానీ తీసుకోలేదు, అవి కూడా ఫ్యూచర్లో చేంజ్ చేస్తాను అనమాట. ఇక్కడ టమాటో రసం కోసం నీళ్ళల్లో ఇట్లా టమాటోల్ని తొడిమ తీసేసి ముక్కలుగా కట్ చేశాను. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసి దాన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనకు పప్పు ఉడికిపోతుంది, అంతలోపల చారు కూడా మరిగిపోతుంది అనమాట. రెండు కూడా ఎట్ ఏ టైం అయ్యేలాగా నేను అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి పెట్టేసిన తర్వాత ఒకసారి కిచెన్ వర్క్ బెంచ్ అన్నది క్లీన్ అయితే చేసుకుంటానండి. నార్మల్గా నేను క్లీనింగ్ కోసం ఈ రీయూజబుల్ టిష్యూస్ అయితే వాడుతుంటాను. ఇవి మల్టిపుల్ కలర్స్లో ఉంటాయి. నాకు 99 రూపాయలకు ఈ షీట్ అయితే వచ్చింది నండి. నేను జియో మార్ట్ ఉంటుంది కదా, జియో స్మార్ట్ బజార్, దాంట్లో అయితే తీసుకున్నానండి. మరి వేరే షాప్లలో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో నాకు తెలియదు. ఇంకా చాలా కంపెనీస్వి కూడా బయట దొరుకుతూ ఉంటాయి. నేనైతే ఇవి వాడుతున్నాను అనమాట. ఒక్కసారి ఇట్లా వాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతా క్లీన్ చేసేసుకుంటాను. అంతా పచ్చిగా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, అందుకని చెప్పి క్లీన్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత చేతులు మంచిగా గడిగేసుకున్న తర్వాత ఏదైతే గిన్నెలు కొంచెం అట్లా యూజ్ చేస్తానో వాటిని కూడా నేను అప్పటిదప్పుడు కడిగేసి పక్కన పెట్టేసుకుంటానండి. అన్నీ పనమ్మయ్యే చేయాలి అని అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఎక్కువ గిన్నెలే అనుకోండి, కొన్ని మీద దోమేసి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఉండడానికి నేను కొన్ని అన్నవి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఉప్పు నిండుకుందనమాట, అందుకనే వాటిని కూడా నేను ముందు రోజే ఇది ప్లాన్ చేసి పెట్టుకుంటానన్నమాట. ఏంటంటే ఏదైతే వస్తువు అయిపోతుందో దానికి సంబంధించిన వస్తువు మాత్రమే తెచ్చుకుంటాను. ఇందాక చెప్పాను కదా, అంతే అండి. అంతే తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతే మళ్ళీ రీఫిల్ చేస్తాను. అట్లనే ఏ సిరామిక్ అయినా, గ్లాస్ అయినా, లేదంటే మనకు ప్లేట్స్ కూడా వస్తాయి కదా, సిరామిక్ ప్లేట్స్, అవి కూడా నేను ఇంట్లో హెల్పర్కి అయితే అస్సలు వేయనండి, నేను మాత్రమే క్లీన్ చేసుకుంటాను. అన్ని బౌళ్ళతో కలిపేసి, గిన్నెలతో కలిపేసి మనం వాళ్ళకు ఇవి వేసేస్తే బ్రేక్ అయిపోతాయి. అందుకని చెప్పి నేనైతే వీటిని నేను మాత్రమే క్లీన్ చేసుకుంటాను. నేను ఎవ్వరికి ఇవి హ్యాండిల్ చేయడానికి ఇవ్వనమాట. ఈ గ్లాస్వి పగిలిపోతే అక్కడ డ్యామేజ్ రెండు, ఒకటి నాకు వస్తువు పోతుంది, సెకండ్ ఒకవేళ వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు వాళ్ళ చెయ్యి కానీ లేకపోతే ఇంకేదైనా కాలు కానీ ఏదైనా గీసుకపోతే బ్లడ్ వస్తే వాళ్ళకు నొప్పి, అందులోకి నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు రాకపోతే. అందుకని చెప్పి నేను ఇట్లాంటివి గ్లాస్వి, సిరామిక్వి అస్సలు వాళ్ళకి ఎవరికి వేయనండి. ఇక్కడ టమాటో చారు చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అట్లనే కొంచెం ధనియాల పొడి అన్నీ వేసేస్తున్నాను అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఒకవేళ మీకు కనుక ఈ టమాటో చారులో కొంచెం చింతపండు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి. అట్లా కూడా పులుపు కొంచెం మంచిగా ఉంటుంది. నేనైతే వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్లో అందరికీ దగ్గులు, జలుబులు ఉన్నాయి. చింతపండు తింటే ఇంకా వర్స్ అయిపోతుంది హెల్త్, అందుకని చెప్పి నేను వేయలేదండి. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి ఉప్పు
తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసి వచ్చానమాట. ఇలా మీల్ ప్రిపరేషన్ ఈరోజు ఇదండి. ఇట్లా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు సలాడ్స్లోకి స్పెషల్గా ఇవి నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చారు పప్పు ఎంతసేపట్లో. ఇవి కాబూలి చెనా అండి. నేను ఈ సలాడ్స్కి ఒక 2 సార్లకు అయ్యేంత మాత్రమే కాబూలి చెనా నానబెట్టుకుంటున్నానండి. అట్లనే పెసలు కూడా పెట్టుకుంటా. అవి కూడా అంతే కొద్దిగానే. మీరు ఈ ప్రతి వీడియోలో కూడా ఇక ముందు చూస్తూ ఉంటారు. నేను ఎంత అవసరమో అంత మాత్రమే వండుతాను, అంతే పెట్టుకుంటాను. ఎక్కువ వండి పడేసే కంటే లేదా అది తినకపోతే పక్కకు పెట్టేసే కంటే మనకు ఏది ఇష్టమో ఎంత తినగలమో అంత మాత్రమే వండుతాను. ఇక్కడ పెసలు కూడా మీరు చూస్తే ఇంతే వేసానండి, చూసారా? ఇంతే వేసి నానబెట్టి పెడుతున్నాను. ఎందుకంటే అవి మొలకెత్తిన పెసర్లు తింటే మంచిది అని చెప్పి ఇవి మా వారు సలాడ్స్లలో తింటారనమాట. ఇవి ఆల్రెడీ క్లీన్ చేసినవే కాబట్టి నేను డైరెక్ట్గా నీళ్లు వేసేసి మూత పెట్టి వాటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టేస్తే అవి తర్వాత నానిన తర్వాత వచ్చేస్తుంది. ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నానండి. ఇవి మేము ఊళ్ళో నుంచి తెచ్చుకుంటాం అన్నమాట, పంట బియ్యము. వీటిని ఒక గ్లాస్ రైస్ పెడితే మా నలుగురికి సరిపోతుంది. ఇక్కడ మీరు అన్నీ హెల్తీగా వాడి అన్హెల్దీ అల్యూమినియం గిన్నెలో వంట చేస్తుంది అనుకోవచ్చు. ఇది నాకు ఒకప్పుడు మా మామయ్య కొనిచ్చారనమాట. మా మామయ్య అంటే మా వారి నాన్నగారు కొనిచ్చారు. నేను ఆయన గుర్తుగానే ఇట్లనే ఉంచుకుంటున్నా. దీన్ని పడేయడానికి నాకు మనసు రావట్లేదు. చాలా వస్తువులు ఇంట్లో అల్యూమినియంని తీసేసి నాన్ స్టిక్కి తీసేసి క్యాస్ట్ ఐరన్, స్టీల్ ఇట్లాంటివి ట్రైప్లే ఇవి తీసుకున్నానండి. కానీ ఏదైతే కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయో అవి మాత్రం ఉంచుకున్నాను అనమాట. మా మమ్మీ కొనిచ్చినవి కొన్ని లేదా మా మామయ్య కొనిచ్చినవి ఇట్లాంటివి నేను దాచిపెట్టుకున్నాను. అవి అప్పుడప్పుడు వాడుతుంటాను. ఈరోజు స్పెషల్గా చూపించడానికి రీజన్ ఏంటంటే షూట్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ విషయం చెప్పాలనిపించి దీన్ని వండుతున్నాను అనమాట. రైస్ కుక్కర్లో రైస్ పెడతాను, ఇలా విడిగా కూడా పెడతాను. 2 రకాలుగా కూడా వండుతుంటాను. ఓన్లీ రైస్ కుక్కర్లోనే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు విడిగా వండితే కూడా బాగుంటుంది అని చెప్పి విడిగా వండుతున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున నేను ఇందులో వేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తానండి. అది అయిపోతుంది అనమాట రైస్. ఇంకా మధ్యలో ఒక్కసారి కలిపితే సరిపోతుంది. ఇక్కడ టమాటో చారు కూడా అయిన తర్వాత స్టవ్ కట్టేస్తానండి. ఇవన్నీ కూడా నేను 12:30 లోపు చేసేసుకున్నాను అనుకోండి. పిల్లలు 1 గంటల వరకు పెట్టేస్తే 2 గంటల వరకైనా తినేస్తారు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను టమాటో చారు మసిలిన తర్వాత మీరు క్లియర్గా చూస్తే మసులుతోందండి. ఇది స్టవ్ కట్టేసి మళ్ళీ వెళ్ళి రైస్ అయ్యేంతసేపు నేను బాగా అక్కడే కూర్చున్నానండి బయట. అట్లనే ఇక్కడ చూడండి, ఏదైతే మెంతాకు నేను నీళ్ళలో వేసి పెట్టానో ఒక 15 నిమిషాల వరకు అయిపోయింది కాబట్టి దీన్ని ఒక్కసారి కడుగుతున్నానండి. నార్మల్గా నేను ఇంట్లో పెంచిన దానికే మట్టి, ఇందులోకి మన మెంతి గింజల నుంచి పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు చూసారా ఎంతలా వచ్చిందో. బయట నుంచి తెచ్చిన దానికి ఎంత వస్తుంది, అందుకని చెప్పి నేను చెప్పానమాట. ఫ్రీక్వెంట్గా మళ్ళీ అదే చెప్తున్నాను. ప్రతి కూరగాయను కూడా కాసేపు నీళ్ళలో నానబెట్టండి అని. చూసారా ఎంత మెంతాకు తీసిన తర్వాత అంత చెత్త తెచ్చింది నాకు దీంట్లో నుంచి. ఆ నీళ్ళన్ని పారబోసి మళ్ళీ ఇంకొంతసేపు వాటర్లో పెట్టుకున్నానండి. ఇంతే. ఇక్కడ మళ్ళీ ఇంకొక 15-20 మినిట్స్ నేను బ్రేక్ అయితే తీసుకుంటాను. కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండకుండా ఇట్లా మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉంటే నాకు కూడా రిలీఫ్ అనిపిస్తుంది. మొత్తం అంతా పని నెత్తి మీద తీసుకొని చేసి ఏదో పెద్ద పొడి చేసినట్టు కాకుండా ఇట్లా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది, స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. అట్లనే పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా చల్లబడిన తర్వాత నేను ఇక్కడ డబ్బాలో అయితే వేసుకుంటున్నానండి. నేను ఈ వేయించిన పల్లీలు వేయడానికి ప్లాస్టిక్ డబ్బానే ఇంకా యూజ్ చేస్తున్నాను. చాలా రోజుల కింద తీసుకుందనమాట. ఇది మార్చాలి. ఇదొకటి. కొన్ని ఉన్నాయి మార్చాల్సినవి, కానీ టైం తీసుకొని చేస్తున్నాను. అన్నీ ఒకేసారి బర్డెన్ అయిపోతుంది ఫైనాన్షియల్గా, అందుకని చెప్పి కొన్ని మారుస్తున్నాను. ఇప్పుడు పల్లీలు వేయించిన గిన్నెలోనే నేను పప్పు తాలింపు అన్నది పెట్టుకుంటానండి. దాన్ని మామూలుగా వాటర్తో కడిగేసాను అనమాట. కడిగి పక్కన పెట్టేశాను. ఏదైతే ఇప్పుడు ఇవి అయిన తర్వాత నేను బ్రేక్ తీసుకుంటానో ఆ బ్రేక్ టైంలో ఇక్కడ బట్టలు ఆల్రెడీ మార్నింగే వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. వాటిని ఎండేయడానికి ఇప్పుడు తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ ఉన్న బట్టల్ని తీస్తూ వీటిని ఎండేస్తుంటానండి. నేను కంప్లీట్గా అందరి బట్టలు కలిపి ఒకసారి వేయను మిషన్లో. పిల్లలిద్దరివి ఒకసారి వేస్తాను, నావి ఒకసారి వేస్తాను, మా వారివి ఒకసారి వేస్తాను, ఇంట్లో బెడ్షీట్లు ఒకసారి వేస్తాను, అట్లనే సోఫా కవర్స్ ఇవన్నీ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్గా వేస్తానండి. ప్రతిరోజు ఒకసారి లేదా ఇంకా బాగా ఎక్కువ ఉన్నాయంటే 2 సార్లు మిషన్ వేస్తానమాట. అంతే, ఎక్కువ వేయను మిషన్.
ఇదే ఎక్కువ యాక్చువల్గా ఒకటిసారి వేయడం అన్నది. కానీ డైలీ ఒకరివి అన్నట్టు బట్టలు పెట్టుకుంటాను కాబట్టి ఇట్లా వేస్తూ ఉంటాను అనమాట. పిల్లల స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా సపరేట్గా పిండుతూ ఉంటాను. ఈ బట్టలు తీసినవి వెంటనే మడత పెట్టేస్తానండి. నేను ఇవి మడత పెట్టేటప్పుడు మా బాబుకి వాళ్ళ దగ్గు జలుబు ఉంది, అందుకనే వాడు ఇంట్లోనే ఉండిపోయాడు, హెల్త్ బాగాలేదనమాట. మా వారు తన్ని ఎంగేజ్ చేస్తున్నారు. ఎంగేజ్ చేసి అంటే టీవీ చూడొచ్చు, టైం ఉంది, కానీ నేను ఇట్లా కొంతసేపు పిల్లల్ని మనము ఎంగేజ్ చేస్తేనే బెటర్ అని చెప్పి మేమే చేస్తామన్నమాట ఎంగేజ్. లేదు అంటే ఎక్కువ టీవీ అడిక్షన్ అయిపోతుంది. చూస్తారు, టీవీ చూడకుండా ఏముండరు, కానీ ఇంకా ఎక్కువ కాకుండా ఉండడానికి అని చెప్పి ఇట్లా ఎంగేజ్ చేస్తూ ఉంటాము పిల్లల్ని మల్టిపుల్ యాక్టివిటీస్లో. ఇక్కడ వీళ్ళిద్దరు ఆడేంతసేపట్లో నేను బట్టలన్నీ మడత పెట్టేసి ఎవరి షెల్ఫ్లలో వాళ్ళే పెట్టేశాను అనమాట. ఈ లోడ్లో కంప్లీట్గా పిల్లల బట్టలు ఉన్నాయి, అందుకని పిల్లల రూమ్లో పిల్లల షెల్ఫ్స్లలో పెట్టేశాను. ఇది నాకు బ్రేక్ టైం. మనకు అక్కడ పప్పుడికి రసం కాచి పెట్టుకున్నాం కాబట్టి అది చల్లబడాలి. అది చల్లబడిన తర్వాతనే మనం అందులో రసం తీయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అట్లా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ నింపేసుకున్నాను. ఇది థర్డ్ టైం. నేను ఈ చిన్న బిందె నింపడం, ఒకటేసారి పెద్ద బిందె పెట్టుకోవచ్చు, కానీ ఈ చిన్న చిన్న బిందెల్లోనే నేను పట్టుకుంటానండి. ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇక్కడ పల్లీలు వేయించిన గిన్నెని మళ్ళీ యూజ్ చేస్తానని చెప్పి దాంట్లోకే ఇప్పుడు పప్పు అన్నది తాలింపు పెట్టుకుందామండి. ఈ పప్పు మంచిగా ఉడికింది, కానీ నీళ్ళు ఎక్కువ అవడం వల్ల కాస్త లూజ్గా ఉందనమాట. అందుకని ఫస్ట్ పప్పు తాలింపు వేసేసుకున్న తర్వాత మళ్ళీ మెంతికూర సపరేట్గా వేయించి అందులో వేశాను. ఎందుకంటే చిన్న మెంతం కూర కాబట్టి ఇది ఎక్కువ చేదొచ్చేస్తుంది, అందుకని దీన్ని రెండు సపరేట్గా పెట్టుకున్నాను. చేతులు మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత టమాటో రసం కూడా తీసి పెట్టుకున్నానండి. ఈ టమాటో రసము చింతపండు లేకుండా చేసుకున్నాను కాబట్టి పులుపు ఎక్కువగా ఉండదు, అట్లా అని చెప్పి చప్పగా కూడా ఉండదండి, బాగానే ఉంటుంది. ఇది అన్నీ కూడా నేను పల్లి నూనెతో చేసుకుంటున్నాను. ఒకసారి పల్లి నూనె వాడితే ఒకసారి సన్ఫ్లవర్ వాడతానండి, ఒకసారి రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడతాను. అంతకుముందు నార్మల్గా కంప్లీట్ సన్ఫ్లవర్ ఆయిలే వాడదాన్ని. ఎప్పుడో ఒకసారి నార్మల్గా అప్పాలు ఏమైనా చేస్తే, అంటే గారెలు కానీ లేదంటే కారపూస ఇట్లాంటివి చేసినప్పుడు మాత్రమే పల్లి నూనె వాడదాన్ని. కానీ ఇప్పుడు చాలా మట్టుకు రీల్స్లలో చూస్తున్నాం కాబట్టి ఈ పల్లి నూనె అందులోనే చాలా మట్టుకు గానుగ నూనెను కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. మంచిది అని తెలిసినప్పుడు, లేదా మన ఒంటికి పడదు అని తెలిసినప్పుడు, లేదా మంచిది కాదు అనుకున్నప్పుడు కొంచెం మనం వాటిలో చేంజెస్ చేస్తే తప్పేం లేదు కదా. అందుకని చెప్పి నేను ఇట్లా చేంజ్ చేయడానికి అని చెప్పి ఇక్కడ పల్లి నూనెతో చేస్తున్నానండి. రేపు చేసే వంట కొంచెం నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తుంటాను, లేదు అంటే రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడతాను. ఇట్లా అన్ని రకాలుగా వాడుతుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ పప్పు తాలింపు వేసుకున్నానండి. నూనెలో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇట్లా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి కొంచెం వేగగానే ఇందులోనే పసుపు అట్లనే కరివేపాకు వేసేసి వీటిని మన పప్పు ఏదైతే ఉందో ఆ పప్పుని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ చెప్పాను కదా, బాగా ఎక్కువ నీళ్ళు ఉన్నాయన్నమాట పప్పులో, అందుకని చెప్పి ఇట్లా ఫస్ట్ పప్పు తాలింపు వేసుకున్న తర్వాత మళ్ళీ మెంతాకు కూర ఏదైనా ఉందో దాన్ని సపరేట్గా వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ తర్వాత లాస్ట్లో ఈ రెండు కూడా కలిపేస్తాను. దీన్ని వెనక్కి మార్చేసుకుంటున్నానండి. ఈ వెనక్కి మార్చేసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు, జీలకర్ర పొడి రెండు కూడా వేసేస్తాను. రెండు వేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడైతే మనము ఇదే స్టవ్ పైన నేను మెంతాకు కొంచెం నూనె వేసి తాలింపు అయితే వేసుకుంటున్నాను. అంత లోపల మనకు ఆ పప్పు చిక్కబడిపోతుంది అని చెప్పి. మీరు పప్పు చిక్కగా ఉంది లేదు పలచగా లేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మెంతాకు అందులోనే వేసుకోవచ్చండి. మెంతాకు ఎంత పప్పులో మరిగితే అంత కొంచెం నాకు చేదు అనిపిస్తుంది. అందరికీ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, నాకు మాత్రం అనిపిస్తుంది అనమాట. అందుకని నేను వేస్తున్నాను. మీకు లేదు అంటే మీరు నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం తాలింపు గింజలు వేసేసుకొని దీంట్లో మన 2 పచ్చిమిరపకాయలు ఇట్లా చుంచేసుకొని ఈ మెంతాకు అన్నది క్లీన్ చేసేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఎంతసేపు కాదు, ఒక 5 నుంచి 7 నిమిషాల్లో మనకు మెంతాకు అన్నది కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. ఆ ఫ్రై అయిపోయిన దాన్ని ఇందులో అయితే వేసేసుకొని కలిపేసుకొని తీసి మళ్ళీ ఆ పప్పులో వేసేస్తాను. ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే మన రెగ్యులర్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. చాలామంది వీడియోస్లో అడుగుతున్నారు నా స్టవ్ బ్రాండ్ ఏంటి అని. ఇక్కడ క్లియర్గా స్టవ్ కనిపిస్తుంది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నానండి. నేనైతే ప్రెస్టీజ్ది తీసుకొని కూడా ఒక 5 years అయిందనమాట. కానీ 4 బర్నర్స్ ఉన్నాయి.
ఆ 4ని కూడా నేను విపరీతంగా వాడేస్తున్నాను. కొన్ని షూట్ చేసినప్పుడు అవసరం పడుతున్నాయి, కొన్నేమో నాకు బిజీ టైంలో యూజ్ అవుతున్నాయి. ఇట్లా అన్ని టైంలో కూడా అన్ని రకాలుగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఈ స్టవ్ అన్నది మీరు కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చారు అన్నది పోపు చేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర పొడి వేసాను, అట్లనే కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటాను, స్టవ్ కట్టేస్తాను, అది దగ్గరికి అయిపోతుంది అనమాట. అట్లనే చారులోకి సేమ్ పల్లి నూనెతోనే వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, మన వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసి కొంచెం పసుపు వేసేసి దాన్ని మనం ఏదైతే చారు చేసి పెట్టుకున్నామో దాన్ని వేసేసుకుంటాను. ఇంతే అండి. చారు అయితే పెద్ద కాంప్లికేట్ అయితే ఏం చేయట్లేదు. ఇట్లా ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అట్లనే మనం ఏవైతే అన్నీ నానబెట్టి పెట్టుకున్నామో అందులో రాగులు, సజ్జలు అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, అది కంప్లీట్గా 8 గంటలు అయితే నానాలి. 8 గంటలు నానకుండా మనం గ్రైండ్ చేసేస్తే మనకు డైజెషన్ కాదనమాట. అందుకని చెప్పి అది 8 గంటలు నానాలి. అందులోకి మనం నార్మల్గా వేసుకున్న దోశలు కూడా, దోశపిండి, ఇడ్లీ పిండి అన్నీ కూడా మినిమం 5 నుంచి 8 గంటలు కూడా నానాలని చెప్పి నేను అవన్నీ కూడా సాయంత్రం తీసుకుంటానండి. అవన్నీ అంతలోపు ఈ ప్రాసెస్ తర్వాత నేను ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే ఇది పార్ట్ 1 లాగా, ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది పార్ట్ 2 లాగా చూపిస్తానండి. వీడియోలు ఎంత ఎక్కువైపోయింది, మీకు ఇబ్బందిగానే ఉంటుంది, నాకు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా చారంతా చేతితో పాటు దానిలో వేసేసుకొని చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అన్నది కూడా చాలా సింపుల్ అండి. మనము మన లైఫ్ స్టైల్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాము ఒక రోజంతా అన్నది చూపించడము, అట్లనే ఎట్లా మీల్ ప్రిపేర్ చేసుకుంటాము అన్నది చూపించడం కోసమే ఈ వీడియో అన్నది కంప్లీట్గా నేను తీసానండి. ఇది మనము ఒకే రోజు కష్టపడి మిగతా రోజులు ఈజీగా మూవ్ అయిపోవచ్చు. లేదు ప్రతిరోజు ఇదే పని చేయాలంటే, ఏదైనా వర్క్ చేస్తున్నా, ఏదైనా పని మీద ఉన్నా, లేదా ఇంట్లో అయినా అన్నిసార్లు ఆరోగ్యం బాగుండకపోయినా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఎవ్రీ సండే ఈ ప్రాసెస్లన్నీ పెట్టుకుంటాను. ఈరోజు ఇంట్లో హెల్త్ అందరికీ బాగాలేదు కాబట్టి వెజ్ చేశాను, లేదంటే నార్మల్గా మేము సండేస్ నాన్ వెజ్ కూడా తింటామన్నమాట. అన్ని రకాలుగా తింటూ ఉంటాము. ఆ రోజు ఈ ప్రాసెస్ అన్నీ చేసినప్పుడు ఫస్ట్ ఈ ప్రాసెస్లన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ వంటలు అనేవి స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే కొన్ని రోజులు మనము ఫాస్టింగ్ ఉంటాము. ఆ ఫాస్టింగ్ రోజులలో ఇట్లా నాన్ వెజ్ చేతులు ముట్టి మళ్ళీ దోసపిండి, ఇడ్లీపిండి ఇవన్నీ ముట్టేస్తే మంచిది కాదు అని నాకు అనిపించింది. అందుకని చెప్పి ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చేస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ లంచ్ చేసేసి నేను మళ్ళీ నా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. ఈ మీల్ ప్రిపరేషన్ పార్ట్ 2 అన్నది నెక్స్ట్ వీడియో లాగా నేను పెడతానండి, అది కూడా కంపల్సరీ చూడండి. మీకు ఒకవేళ ఇవన్నీ నచ్చితే, వీడియో ప్రాసెస్ అంతా నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవట్లేదు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మంచి కంటెంట్ అంతా నేను ఇస్తాను. ఇట్లా నేను అన్ని గిన్నెలన్నీ ఇంటెన్కి వేసి పెట్టుకుంటానండి. అందులోనే మా హెల్పర్ వచ్చి అన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఏదైతే నాకు డైలీ వన్స్ వస్తుంది, అందుకని చెప్పి ఎక్కువ ఉన్నాయి. పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ అవుతాయి. అవన్నీ కూడా ఒక డే అంతా పట్టేస్తుంది. ఇట్లా అంతా వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వర్క్ బెంచ్ అనేది క్లీన్ చేసుకుంటాను. నాకు ఎక్కువగా కిచెన్ నీట్గా ఉంటేనే నచ్చుతుంది, అంత మెస్అప్ చేస్తే నాకు నచ్చదనమాట. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను నీట్గా. అట్లనే నా కిచెన్లో నేను వంట చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. ఎప్పుడన్నా ఒకసారి నాకు బాగాలేకపోతే మా ఆయన వచ్చిండు అనుకో, మొత్తం మెస్అప్ చేసిండు అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి నేను ఎక్కువగా నేనే చేసుకుంటా, బాగున్నా బాగాలేకపోయినా. మా వారికి కేవలం ఒక పప్పు, కోడిగుడ్డు ఈ 2 మాత్రమే వండొచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు వంట చేయడానికి. ఇంతే 2 వచ్చు అనమాట. ఎప్పుడైనా బాగాలేకపోతే చేసి పెడుతూ ఉంటారు. ఈరోజు పప్పు, చారు, రైస్. నేనైతే అప్పడాలు చేయట్లేదండి, చెప్పాను కదా ఇంట్లో బాగాలేదు కాబట్టి. ఆయిల్ ఫుడ్ మళ్ళీ ఎందుకు అని చెప్పి చేయలేదు. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈరోజు లంచ్ అట్లనే మీల్ ప్రిపరేషన్ 2 కూడా చూపించాను. వీడియో అంతా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే అది కూడా ఖచ్చితంగా చెప్పండి. మీరు చెప్తే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే కొంతమందికి ఎదుటి వాళ్ళు చెప్తే నచ్చదు, కానీ నాలో తప్పు ఏదన్నా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవడానికి నా 100% ఎఫర్ట్స్ అన్నీ పెడతానండి. ఎఫర్ట్స్ పెట్టి ఒకవేళ తప్పు ఉంటే దాన్ని ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుంటాను, క్లియర్ చేసుకుంటాను. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది.
లేదు నా బ్యాక్ మాట్లాడితే మాత్రం నాకు అస్సలు నచ్చదండి. వెనుక మాట్లాడిన వాడు ఎప్పుడో వెనుక ఉండిపోతాడు. కానీ ముందు ఉండి మన తప్పుని, మన మంచిని, మనలో ఉన్న చెడుని అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తేనే అప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత అన్ని లైట్లు అన్నీ బంద్ చేసి వచ్చి ఇట్లా కూర్చొని హ్యాపీగా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటా అండి. ఇది నిజమైన రెస్ట్ అనమాట. లంచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా పడుకుంటాను. అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది. ఒక ప్రొడక్టివ్ డే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. మీకు నచ్చిన సలహాలు మీరు కూడా నాకు ఇవ్వండి. అంతేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి.